నంద్యాల పట్టణంలో మామిడి ప్రియుల కోసం ఒక అద్భుతమైన అవకాశం అందుబాటులోకి వచ్చింది. అహోబిలం గ్రీన్ ఫార్మ్ మ్యాంగోస్ ఆధ్వర్యంలో నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్ నందు ప్రత్యేకంగా మ్యాంగో ఎక్స్పోను నిర్వహించారు. విశ్రాంత తహసీల్దార్ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో దాదాపు 20కి పైగా విభిన్న రకాల నోరూరించే మామిడి పండ్లను ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సుబ్బరాయుడు మాట్లాడుతూ నంద్యాల ప్రాంతం నుండి నాణ్యమైన మామిడి పండ్లను దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నట్లు వెల్లడించారు. పట్టణ ప్రజల సౌకర్యార్థం ప్రతి ఆదివారం మరియు బుధవారం నంద్యాల పట్టణంలోని డబ్రాల మసీద్ వద్ద ఉన్న తన నివాసం వద్ద ఈ నాణ్యమైన మామిడి పండ్ల అమ్మకాలు జరుగుతాయని ఆయన తెలిపారు. నంద్యాల పట్టణ ప్రజలు మామిడి ప్రియులందరూ ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అహోబిలం గ్రీన్ ఫార్మ్స్ వారి ఆధ్వర్యంలో నంద్యాలలో సహసిద్ధంగా ఎటువంటి ఎరువులు వాడకుండా పెంచినటువంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో పండించేటువంటి 40 రకాల ఈ మామిడి పండ్లను నంద్యాలలో చూడడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇన్ని రకాల మామిడి పండ్లు నంద్యాల చూసినటువంటి సందర్భం కూడా లేదు. ఈరోజు మనము డిస్ప్లేలో ఉండి ఈరోజు ఈ విధంగా మనకి ఇక్కడ అమ్మకానికి పెట్టినారు. నంద్యాల ప్రజలు మనం ఇక్కడ లైవ్గా చూసి మనకు కావాల్సిన వెరైటీని మనం ఎప్పుడు చూడండి వెరైటీ కూడా ఇక్కడ చూసే అవకాశం ఉంది. అందులో మంచి సహజ సిద్ధ పద్ధతిలో పండించిన పంట కాబట్టి మామిడి పళ్ళు కాబట్టి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. తప్పకుండా ఈ అవకాశాన్ని నంద్యాల ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సంవత్సరం నుంచి కూడా నేను ఈ మామిడి పళ్ళు నా ఇంటి దగ్గరనే విక్రయిస్తున్నాను. కానీ మా తోటలో సుమారు 30 రకాల పండ్లు ఉన్నాయని చెప్పి నంద్యాల ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మార్కెట్ యార్డ్ చైర్మన్ గారి ప్రోత్సాహంతో ఈరోజు మార్కెట్ యార్డ్లో ఈ ఎక్స్పో నిర్వహించడం జరిగింది. ఈ ప్రతి ఆదివారము మరియు బుధవారము మా ఇంటి దగ్గర డాబరాల మసీద్ నంద్యాల దగ్గర మా ఇంటి దగ్గరనే సేల్స్ జరుగుతూ ఉంటాయి. ఈ పండ్లు కూడా మేము ఎక్కువగా హైదరాబాదు, బెంగళూరు, విజయవాడకు పార్సల్స్ పంపిస్తాము. పార్సల్స్ పంపించాలి అంటే మాగిన పండు పంపిస్తే డ్యామేజ్ అవుతాయనే ఉద్దేశంతో పచ్చివే పంపిస్తాము. మా తోట నుంచి ఈ సంవత్సరము ఇంగ్లాండ్కు 2 టన్నుల పండ్లు పోయినాయి, తర్వాత మహారాష్ట్రకు పోయినాయి, పూణేకు పోయినాయి, కొంతమంది పండ్లు తీసుకుపోయినారు అడిగినారు. కానీ పార్సల్స్ మాత్రం ట్రాన్స్పోర్ట్ మాత్రం మేము చేయలేము, మీరే చేసుకునేటట్టయితే అంటే నేను ఇస్తానని చెప్పాను. మేము ఆలోచించి చెప్తాం సార్ అని చెప్పారు. ప్రతి ఆదివారము మరియు బుధవారము నంద్యాలలో ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర దాబరాల మసీద్ దగ్గర సేల్స్ అయితే ఉంటాయి.